ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లతాస్ కిచెన్. నేను చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి. ఈరోజు నేను ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఆ కర్రీ ఏంటో మీకు చేసి చూపించాలని నేను చేస్తున్నాను ఈ వీడియో. కర్రీకి కావలసిన పదార్థములు: ఎగ్స్, టమాటా, ఎండు కొబ్బరి, ఎర్రగడ్డలు, కొంచెం చింతపండు, చెక్క, లవంగ, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పొటాటో 5, మునక్కాయలు 4, సాల్ట్, కారం. ఏంటి ఇన్ని కూరగాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరి లాస్ట్ వరకు మీరు ఎక్కువ తెలియాలంటే మీరు లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడండి. ఇప్పుడు మనము ఎగ్స్ ఉడకబెట్టుకుందాము. వేసుకుందాం. ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేస్తే ఎగ్ పగిలిపోకుండా ఉడుకుతుంది. ఎగ్స్ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. అది మిక్సీ బట్టి చెక్క, లవంగ, కొబ్బరి మిక్సీలో వేసి ఇట్లా పాలు వడగట్టుకున్నాము. సాల్ట్ వేసి ఉడకబెట్టుకుందాము. అలాగే పొటాటో పీల్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కున్నాము. చింతపండు నానబెట్టుకున్నాము. ఇంకా కర్రీ చేసే విధానం మీకు చూపిస్తాను. చేసుకుందామండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ కర్రీ కాబట్టి. ఇప్పుడు ఎగ్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కదండి, పొటాటో కూడా వేసి కొంచెం అలాగా ఉడకపెట్టుకుందాం. వేయించుకున్నాం కదండి, ఆయిల్లో తీసేసుకుందాము. కొంచెం అట్లా కలర్ మారితే బాగుంటుంది. ఆనియన్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, బాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్ బాగా ఫ్రై అయితేనే చక్కగా కూర రుచిగా ఉంటుంది. బాగా వేగాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది కూడా బాగా వేగితే బాగుంటుందండి, పచ్చివాసన రాకుండా. చాలా బాగుంటుందండి కూర. అంతే అన్నీ కలిపి వండుతాం కదా, బాగుంటుంది చాలా. మీరు కూడా ట్రై చేస్తారు. మీరు అందరూ మునక్కాయ కోడిగుడ్డు అలా చేస్తారు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. గ్రేవీ కూడా బాగా వస్తుంది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇది మసాలా కారం అండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పసుపు కొమ్ములు అంతా మేము అలా కలిపి పట్టించుకుంటాము. చాలా బాగుంటుంది కారం కూడా. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను కారం ఎలా చేసుకోవాలనేది, అది చూడండి. ఈ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది, గ్రేవీ వస్తుంది, బాగా రుచిగా ఉంటుందండి. మీకు 4 టమాటాలు చూపించే కదండి, ఆ టమాటాలలో మిక్సీ పట్టుకున్నాను. గ్రేవీ వస్తుంది బాగా ఇలా వేసుకుంటే. ముక్కలు వేసామనుకోండి పిల్లలు తీసి పక్కన పెడతారు సరిగ్గా ఉడకపోతే. ఇలా టమాటా గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంటుంది, కూర కూడా చిక్కగా ఉంటుంది. ఈ టమాటా గ్రేవీ బాగా ఉడకాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. అప్పుడే కర్రీ బాగుంటుంది. సాల్ట్ వేసుకుందామండి, కూర ఉడుకుతుంది కాబట్టి. రుచికి సరిపడంత ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు అలా వేసుకోవచ్చు సాల్ట్. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది కరెక్ట్గా తింటారండి, అది మీ ఇష్టము. పేస్ట్ అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడు మనము వెక్ చేసుకుందాము. వెక్ చేసుకున్నాం కదండి.
కొంచెం బాగా పులుసులో ఉడికితే బాగుంటాయి. పొటాటో ముక్కలు మునక్కాయలు కొంచెం ఉడకబెట్టుకున్నాం కదండి, కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు వేసేసుకుందాం. తీస్తున్నావా? పొటాటో మునక్కాయ ఎందుకు ముందుగా ఉడకపెట్టానంటే నేను పులుసులో పడిన తర్వాత సరిగ్గా ఉడకవండి పొటాటో కానీ మునక్కాయ కానీ. అందుకే కొంచెం బాయిల్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది, కూర కూడా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకుందాము. ఇలా కొబ్బరి చూపించాను కదండి, కొబ్బరి చెక్క లవంగా అది మిక్సీ పట్టి ఇలాగ పాలు తీసుకున్నానండి. అలాగే పేస్ట్ వేయకుండా కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట. మూత పెట్టి కొంత సమయం ఉడకనిద్దాం. తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉడికించి ఆపేద్దాము. ఉడికిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు దించి ఒక బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా బాగుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమన్నా కర్రీస్ ఎలా చేయాలని మీరు అనుకుంటే నాకు చెప్పండి, మీకు నచ్చినట్టుగా నేను చేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అలాగే కొంచెం పచ్చి కరివేపాకండి. ఎప్పుడైనా కర్రీలో దించిన తర్వాత ఇలా వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇలా వేసుకోండి. మా నాన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్